అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మీరు చూస్తున్న ఈ రైసు లో జిఐ వైట్ రైస్. ఈ రైస్ స్పెషాలిటీ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ తొందరగా పెరగవు. డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి, వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ రైస్ అండి. చూడ్డానికి వైట్ రైస్ లాగే ఉంటుంది. వైట్ రైస్ టేస్టే ఉంటుంది. వైట్ రైస్ ఎలా వండుకోవాలో అలానే వండుకోవాలి. పెద్ద తేడా ఏం అనిపించదు. కాకపోతే జిఐ రైస్ అంటే లో జిఐ రైస్ అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అని. అంటే మనం తిన్నప్పుడు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండడము, వెయిట్ మేనేజ్మెంట్లో ఉండడము, డైట్ ఫ్రెండ్లీ అవ్వడము ఈ రైస్ యొక్క స్పెషాలిటీ అన్నమాట. మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయండి, కానీ నేను వాడుతున్నది ఇది. నాకు చాలా బెస్ట్ అనిపించింది, అందుకే మీతో చెప్తున్నాను. మీకు ఎవరికైనా ఈ రైస్ కావాలనుకుంటే నాకు కింద కామెంట్స్లో కావాలని చెప్పారంటే నేను మీకు ఇంటికి పంపిస్తాము. ఇది స్టేట్, కంట్రీస్ ఎక్కడికైనా ఇది టూ డేస్లో డెలివరీ అయిపోతుంది. ఎక్కడున్నా కూడా మీరు ఈ రైస్ని ఇంటికే తెప్పించుకోవచ్చు. పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. ఈ రైస్లో బిర్యానీ ఆకు చూశాను, ఇదొక టిప్ అన్నమాట. రైస్లో బిర్యానీ ఆకు వేయడం వల్ల ఎక్కువ కాలం రైస్ ఫ్రెష్గా ఉంటుందని. నేను ఆల్రెడీ ఈ రైస్ ఒకసారి వండి చూసానండి, నాకు చాలా బాగా నచ్చింది. మామూలు రైస్ ఎలా వండుకుంటామో సేమ్ ప్రాసెస్, ఏం వేరే డిఫరెంట్గా ఏం లేదు. మనం వైట్ రైస్ వంచుకున్నట్టే, బిర్యానీ చేసుకున్నట్టే, పులావ్ చేసుకున్నట్టే, పొంగల్ చేసుకున్నట్టే, ఏం వెరైటీస్ అన్నా చేసుకోవచ్చు. కాకపోతే ఈ రైస్ కూడా లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ కదా అని ఎంత పడితే అంత తినడానికి లేదండి. ఇది కూడా క్వాంటిటీ తక్కువగానే తీసుకోవాలి. పర్ డే 1 కానీ 2 కప్స్ కానీ ఎనఫ్, అంతే, అంతకు మించి తీసుకోకూడదు. ఏ రైస్ తీసుకున్నా మనము ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరలు అలాంటివి ఎక్కువగా తీసుకుంటేనే మనకు కూడా మంచిదన్నమాట. ఏ రైస్ తీసుకున్నా కూడా లిమిట్ క్వాంటిటీ తీసుకోవాలి. వైట్ రైస్ పూర్తిగా అవాయిడ్ చేయండి. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు, షుగర్ లెవెల్స్ తగ్గాలనుకునే వాళ్ళు, డైట్ ఫాలో అవ్వాలి అనుకునే వాళ్ళు ఆ వైట్ రైస్ ప్లేస్లో ఈ రైస్ తీసుకోండి. బ్రౌన్ రైస్ తీసుకోండి. బెస్ట్ చాయిస్ ఆఫ్ ది రైస్ అన్నమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రైస్ ఎవరైనా తినొచ్చండి, వాళ్ళు వీళ్ళు అన్న రిస్ట్రిక్షన్స్ ఏం లేవు.